హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఏపీలో 10థ్ ఫలితాలకి సంబంధించి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో నిన్నటి రోజున నేను క్లియర్‌గా చెప్పానండి. ఏప్రిల్ 25వ తేదీన గానివ్వండి, 26వ తేదీన గానివ్వండి 10థ్ ఫలితాలనేటివి విడుదల కావడం లేదు. వాయిదా అయితే పడిందని చెప్పి మనం మాట్లాడుకున్నాము. సో మీరు కావాలనుకుంటే నిన్నటి రోజున వీడియో అయితే చేసుంటాను. ఛానల్ ఓపెన్ చేసి అయితే చూడండి. ఫ్రెండ్స్, మీకు ఖచ్చితమైన సమాచారం అనేది అందించడం జరుగుతుంది 10థ్ ఫలితాల మీద. సో మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసినట్లయితే యూట్యూబ్ ద్వారా రికమెండ్ కూడా అవుతుంది ఈ వీడియో కూడా. అలానే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లో గనుక వచ్చినట్లయితే ఏపీ 10థ్ ఫలితాలనేటివి 25వ తేదీన అంటే మనకు ఈ శనివారం రోజున గానివ్వండి, ఆదివారం రోజున 26వ తేదీన గానివ్వండి ఫలితాలనేటివి విడుదల కావడం లేదు అని చెప్పి పర్టిక్యులర్‌గా ఒక జిల్లాకి సంబంధించినటువంటి కలెక్టర్ గారు సో మనకు ఒక పత్రికా ప్రకటన అయితే ప్రకటించారనమాట. సో అందులో వివరంగా అయితే చెప్పారండి. సో ఎప్పుడు విడుదల కావచ్చు ఏంటి అనే వివరాలను. సో దాన్ని ఒకసారి మనము చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయము విశాఖపట్నం నుంచి అయితే ఒక పత్రికా ప్రకటన అయితే రావడం జరిగిందనమాట. సో ఇందులో మీరు చూసుకున్నట్లయితే సో మనకు క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూడండి, ఇందు మూలముగా తెలియజేయడం ఏమనగా కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు మరియు వాట్సాప్ గ్రూప్‌లలో 10వ తరగతి ఫలితాలనేటివి 25వ తేదీన విడుదల అవుతాయని తప్పుడు సమాచారము ప్రచారం అవుతున్నట్లయితే గమనించడం అయిందని చెప్పి మనకు క్లియర్‌గా అయితే చెప్పారనమాట. సో ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు మార్చ్ 2026కు సంబంధించి మూల్యాంకనం అంటే ఇవాల్యుయేషన్ ప్రక్రియ అనేది కంప్లీట్ అయిపోగా ఫలితాల ప్రాసెసింగ్‌పై తప్పుడు సమాచారము అందుతున్నట్లయితే గమనించబడింది. సో ఈ సమాచారము అసత్యముగా తెలియచేయడం అనేది. అలాగే ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు మార్చ్ 2026కు హాజరైన విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. సో పరీక్షల నిర్వహణ మరియు మూల్యాంకనం ప్రక్రియ అనేది పూర్తయి ఫలితాల యొక్క ప్రాసెసింగ్ దశలో అయితే ఉన్నటువంటి ఈ యొక్క సమయంలో సో చాలా అంటే చాలా ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుందని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నారనమాట. అలానే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కార్యాలయము మంగళగిరి, అమరావతి వారి నుంచి ఇప్పటి వరకు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల తేదీపై ఎటువంటి అధికార ప్రకటన అనేది చేయలేదు. సో ఫలితాల విడుదల తేదీని తగిన సమయంలో అధికారికంగా తెలియజేయబడుతుందని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. కావున 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ఇతర సంబంధిత వారు వచ్చేసి ఈ యొక్క విషయాన్ని తక్షణమే గమనించగలరని, ఈ యొక్క తప్పుడు సమాచారం ప్రచారం చేసే వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోబడతాయని చెప్పి జిల్లా కార్యాలయం నుంచి అయితే ఈ యొక్క పత్రికా ప్రకటన అనేది రావడం జరిగిందనమాట. చాలా క్లియర్‌గా అయితే చెప్పారండి. సో చాలా వరకు ఫేక్ న్యూసెస్ అనేటివి స్ప్రెడ్ అవుతున్నాయని చెప్పి. సో రీసెంట్‌గా మీరు విజిట్ చేస్తూ ఉంటారు కదా! సో యూట్యూబ్‌లో చెక్ చేసినప్పుడు సో మనకు క్లియర్‌గా ఉన్నటువంటి సమాచారాన్ని అందించే ఛానల్స్‌ని మీరు ఫాలో అవ్వండి. సో జస్ట్ చూడండి. అక్కడి వరకే చూడండనమాట. ఎందుకంటే అఫీషియల్‌గా డేట్ కన్ఫర్మ్ అయినప్పుడు సో మనకు ఖచ్చితంగా ట్విట్టర్ ద్వారా సో మనకు ట్వీట్ అనేది వస్తుందనమాట నారా లోకేష్ గారి నుంచి. అలానే మనకు న్యూస్ పేపర్‌లో కూడా ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ చేస్తుంది. సో చాలా వరకు సోషల్ మీడియాలో కరెక్ట్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందనమాట. సో ఇప్పటి వరకు మనకు ఏమని చెప్పారంటే 25, 26 తేదీలో ఉండవచ్చని చెప్పి అనుకున్నారే తప్ప అది వాస్తవమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అలానే మనకు మరొక సమాచారం ఏమని ఉందంటే మే మొదటి వారంలో విడుదలయ్యేదానికి ఛాన్స్ ఉందని చెప్పి చెప్తున్నారే తప్ప ఆ మే మొదటి వారంలో కూడా పర్టిక్యులర్‌గా పలానా తేదీన ఈ యొక్క రిజల్ట్స్ అనేటివి ఉంటాయని చెప్పి మనకు సమాచారం అయితే లేదండి. సో ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి విద్యార్థులకు ఏం చెప్తున్నామంటే నేను మన ఛానల్ ద్వారా సో రిజల్ట్స్ అనేటివి త్వరలోనే వస్తాయి. కాకపోతే పర్టిక్యులర్‌గా తేదీ అనేది తెలీదు. మే మొదటి వారంలోనే రిజల్ట్స్ అనేటివి ఫైనల్‌గా 90% ఖచ్చితంగా అయితే చెప్పగలను. మే మొదటి వారంలోనే రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. సో మీరెవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఈసారి కూడా పాస్ పర్సెంటేజ్ పెరిగింది అనే సమాచారం అయితే ఉందండి. సో ప్రతి ఒక్కరు కూడా పాస్ అయినట్లే. సో ఖచ్చితంగా అందరూ కూడా పాస్ అవుతారు. ఓకేనా? సో ఇదండి ప్రస్తుతానికి ఈ యొక్క 10థ్ రిజల్ట్స్‌కి సంబంధించి లేటెస్ట్‌గా ఈ రోజుటి రోజున ఉన్నటువంటి సమాచారము. సో డైలీ కూడా నేను ఈ యొక్క న్యూస్ పేపర్స్, సోషల్ మీడియాలో ఈ యొక్క ట్విట్టర్ అకౌంట్స్ నుంచి కూడా నేను అన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉన్నాననమాట. సో రిజల్ట్స్ మీద ఎలాంటి సమాచారం వచ్చినా నేను వెంటనే తెలియచేయడం జరుగుతుంది. ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ మీద కూడా ఫస్ట్ మన ఛానల్‌లోనే వీడియో పడిందనమాట. సో ట్విట్టర్ అకౌంట్ నుంచి మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ట్వీట్ చేశారండి. సో ట్వీట్ చేసిన 10 మినిట్స్‌లో వీడియో అయితే చేసి పెట్టాను నేను. సో చాలా మందికి కూడా రీచ్ అయింది ఆ వీడియో. సో ఇలానే నేను 10థ్ రిజల్ట్స్ మీద కూడా ఫాలో అప్ చేస్తున్నాను. మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను.
రిలీజ్ డేట్‌కి సంబంధించి. ఓకేనా? మీరందరూ కూడా ఏం చేయాలంటే తప్పకుండా లైక్ చేయాలి. సో, లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. సో, మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం ఇంకా మోటివేట్‌గా ఉంటుంది. మీకోసము వీడియోస్ అనేటివి తీసుకువస్తాననమాట. ఓకేనా? సో, అలానే ఫ్రెండ్స్ మనకు ఈసారి ఈ యొక్క రిజల్ట్స్‌లో 6 మార్క్స్ అనేటివి యాడ్ కాబోతున్నాయన్నమాట. హిందీ వచ్చేసి 2 మార్కులు యాడ్ చేస్తారు. ఇంగ్లీష్‌లో 4 మార్క్స్ అనేటివి యాడ్ చేస్తారు. గ్రేస్ మార్క్స్ అంటారనమాట వీటిని. సో, మీకు అందరికి కూడా తెలిసి ఉంటుంది. సో, ఈ సమాచారం ఆల్రెడీ మనకు ముందుగానే రావడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఇదండి ఫైనల్‌గా ఇన్ఫర్మేషన్. సో, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. సో, ఇలాంటి ఫేక్ న్యూసెస్ అనేటివి నమ్మొద్దని చెప్పి విద్యాశాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.